ఏటీఎస్ సెంటర్లలో అవకతవకలపై టీవీ9 కథనాలకి విజయవాడ రవాణా శాఖ స్పందించింది. నున్న ఏటీఎస్ సెంటర్లో జరిగిన వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లలో లోపాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏపీ రోడ్ సేఫ్టీ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు. ఫిట్నెస్ స్లాట్ బుకింగ్ ఆన్లైన్లోనే చేయాలని సూచించారు. నగదు లావాదేవీలకు శాఖలో అవకాశం లేదన్న ఆయన ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కంప్లైంట్ చేయాలంటున్నారు. ఏటీఎస్ సెంటర్స్ లో అవినీతిపై రవాణా శాఖ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ నున్న ఏటీఎస్ సెంటర్లో జరుగుతున్న సర్టిఫికెట్ల దందాపై టీవీ9 బట్ట బయలు చేసింది. దీని మీద రవాణా శాఖ అధికారులు ఎలా స్పందిస్తారు? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అక్కడ జరుగుతున్నటువంటి దందాను టీవీ9లో టెలికాస్ట్ చూశారు కూడా మీరంతా. ఇప్పుడు దీని మీద మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? దేశవ్యాప్తంగా ఈ మానవ ప్రమేయం అనేది ఉండకూడదు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మార్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆధ్వర్యంలో ఈ ఏటీఎస్ సెంటర్లు అనేటువంటివి అన్ని రాష్ట్రాలలో కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మీరు తెలియజేసిన వాటిను గమనించినప్పుడు అక్కడ ఏవైతే లోపాలు అనేటువంటివి ఉంటాయో వాటిను పూర్తిగా ఎంక్వైరీ చేయించి వాటిపైన తగు చర్యలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఫెయిల్ కావాల్సినటువంటి వాహనాలు కూడా క్లియరెన్స్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఎలా జరుగుతూ ఉంది? అక్కడ అంటే ఏటీఎస్ సెంటర్లు అనేటువంటివి ఎప్పుడైతే వాటిను మనము ఏర్పాటు చేశామో ఈ మెషినరీ బేస్డ్గానే టెస్టింగ్ అనేటువంటిది పక్కాగా చేయవలసినటువంటి అవసరం ఉంది. సో అట్లా జరగాలనే వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ఎక్విప్మెంట్ని పెట్టుకొని టెస్ట్లు అనేటువంటివి చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాత వీ విల్ టేక్ యాక్షన్. సార్, బ్రోకర్లు డబ్బులు తీసుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారని జరుగుతూ ఉంది. దీని మీద మీ స్పందన? ఎవ్వరు కూడా అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే వాహన యజమానులందరికీ కూడా ఇది ఏఎఫ్ఎంఎస్ పోర్టల్ అనేటువంటిది మార్త్ ఆధ్వర్యంలో ఒక పోర్టల్ అనేటువంటిది ఉంటుంది. ఆ పోర్టల్లోనే వాళ్ళు ఈ వెహికల్ ఫిట్నెస్కు అప్లికేషన్ అనేటువంటిది పెట్టుకొని స్లాట్ తీసుకోవచ్చు. అది ఎవరైనా కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సెల్ ఫోన్ దగ్గర నుంచే తీసుకోవచ్చు. దానికి పేమెంట్ కూడా ఎవ్వరూ నగదు పేమెంట్ అనేటువంటిది ఈ డిపార్ట్మెంట్లో అసలు లేదు. పేమెంట్ కూడా కేవలము ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేసుకునేదానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఎవరైనా కూడా వాహన యజమానులు నిర్భయంగా ఆన్లైన్లో ఈ పేమెంట్ అనేటువంటిది ఫీజు పేమెంట్ చేసుకొని పోర్టల్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి స్లాట్ డేట్లో డైరెక్ట్గా పోయి చేయించుకోమని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా వాహన యజమానులకు అట్లాంటి డైరెక్ట్గా చేయించుకోవటంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కనుక వాళ్ళు సంబంధిత ఆర్టీఓలకు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. టీవీ9 టెలికాస్ట్ చేసినటువంటి కథనాల మీద అయితే అధికారులు సీరియస్గా దర్యాప్తు జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పని అంటున్నారు. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, విజయవాడ.